బ్రేకింగ్ న్యూస్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. 2023లో వైఎస్ సునీత సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తనకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వమని ఒత్తిడి చేస్తుంటున్నారంటూ వివేక పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. గతంలో న్యాయస్థానం ఆదేశాలతో కేసు నమోదు చేశారు పోలీసులు. కృష్ణారెడ్డి ఫిర్యాదు కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్ వేశారు వైఎస్ సునీత. కేసు కొనసాగించాల్సిందేనని తీర్పిచ్చింది హైకోర్టు. తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు సునీత. తాజాగా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు తప్పని, కేసు అసత్యంగా పరిగణించాలని పులివెందుల కోర్టును కోరారు పోలీసులు. సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉండగా ఎలా కేసు అసత్యమని చెబుతారంటూ పోలీసుల తీరుపై మండిపడింది పులివెందుల కోర్టు. కేసుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. రైట్ దామోదర్, ఓవర్ టు యు. వైఎస్ వివేక హత్య కేసులో పులివెందుల పోలీసులు వేసిన పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ముఖ్యంగా 2023లో వైఎస్ సునీత సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ తమకు అనుకూలంగా స్టేట్మెంట్ ఇవ్వమంటూ తన పైన ఒత్తిడి చేస్తున్నారంటూ వివేకానంద పిఏ కృష్ణారెడ్డి అప్పట్లో ఫిర్యాదు చేశాడు. అయితే అప్పుడు వ్యూహాత్మకంగా పోలీసులు ఏమైతే కేసు నమోదు చేయకుండా పులివెందుల కోర్టులో ప్రైవేట్ కేసు కృష్ణారెడ్డితో వేయించారు. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు అప్పట్లో కేసు నమోదు చేశారు. అయితే అప్పట్లో ఏదైతే కృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదును కొట్టివేయాలంటూ హైకోర్టులో వైఎస్ సునీత పాటు అదేవిధంగా రామ్ సింగ్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసును కొనసాగించాలంటూ అప్పట్లో హైకోర్టు తీర్పు చెప్పినప్పటికీ హైకోర్టు తీర్పును సవాలుస్తూ సుప్రీంకోర్టును సునీత ఆదేశించింది. సునీత ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు నిన్న తన ఏదైతే పోలీసుల పిటిషన్ తో పాటు అది సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్నప్పుడు ఏ విధంగా కేసు నమోదు చేస్తారంటూ పిటిషన్ ఏదైతే పులివెందుల పోలీసులు వేసిన కేసును కొట్టివేసిన పరిస్థితి. మొత్తం మీద ఈ కేసు పూర్తిగా అసత్యంగా పరిగణించాలంటూ కోర్టును కోరారు. మరోవైపు పోలీసుల అభ్యర్థనను పులివెందుల కోర్టు కొట్టివేసింది. ఈ మొత్తం మీద సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉండగా ఏ విధంగా మీరు కోర్టుకు వెళ్తారు, కేసు నమోదు చేస్తారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి. మరోవైపు ఈ కేసుకు సంబంధించి నిన్న సునీత ఏదైతే పులివెందుల డిఎస్పీని కలిసింది. వివేక హత్య కేసులో రేపు ఏదైతే ఈ రోజు డిఎస్పీ మురళీ నాయక్ ఢిల్లీలో విచారణకు హాజరు కానున్నారు. మొత్తం మీద చూస్తే వివేక హత్య కేసుకు సంబంధించి కేసు తీవ్రతరం చేయాలి. ముఖ్యంగా దర్యాప్తు పూర్తి స్థాయిలో కొనసాగించి ఛార్జ్ షీట్ దాఖలు చేయాలంటూ ఓవైపు సునీత అటు సీఎం చంద్రబాబు నాయుడు తో పాటు అటు పీఎం ఏదైతే హోంమంత్రి అమిత్ షాను కూడా కలిసిన నేపథ్యంలో కేసు త్వరితగతిన వేగం పుంజుకుంటుందని భావిస్తున్నారు. అంతేకాకుండా దీనికి సంబంధించిన గతంలో ఏదైతే పోలీసులు పక్షపాత రహితంగా తన పట్ల వ్యవహరించారు, ముఖ్యంగా తన మీద ఏదైతే బాధితురాలైన తన మీద కేసు నమోదు చేయడానికి ప్రయత్నించారంటూ కూడా ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యం ఫలితంగా ఏదైతే పులివెందులలో నమోదైన కేసును కొట్టివేస్తున్నట్టు చెప్తున్నారు. మొత్తం మీద ఏదైతే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించిన తరువాత ఏదైతే నిందితులుగా ఉన్న వారిని కాపాడడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కూడా మొత్తం మీద వ్యవహారం నడిచింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం వైఎస్ సునీతకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో కొంత వారు ఊపిరి పీల్చుకున్నారని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే సిబిఐ మీద కూడా ఆరోపణలు చేయడం, సిబిఐ మీద కూడా పోలీసులు కేసు నమోదు చేయడం లాంటి పరిణామాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు జరిగిన ఏదైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కోర్టు ఏదైతే దర్యాప్తు సజావుగా జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ దామోదర్.